హలో ఫ్రెండ్స్, పూజకి సరిపడా పూలు లేనప్పుడు మనం ఏం చేయాలి? పూలను విడదీసి అంటే రెక్కలుగా చేసి పెట్టుకోవచ్చా? లేదంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక్క విషయాన్ని అయితే గమనించండి ఫ్రెండ్స్, పూజ అనేది మన జీవితంలో ప్రతినిత్యము చేసుకునే ఒక ప్రక్రియ, ఒక భాగం అన్నమాట. అయితే ప్రతిసారి కూడా పూజకి పుష్కలంగా పూలు ఉండాలనేది ఏమీ లేదు. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పూలనే రెక్కలుగా విడదీసి దేవుడి ఫోటోల ముందు ఉంచుతూ ఉంటారు. కానీ అది చాలా పొరపాటండి. అలా పూలను రెక్కలుగా విడదీయడం వల్ల పూజ చేసిన ఫలితము అందకపోగా అదనంగా అపరాధం చేసినట్టు అవుతుంది. పూలకు ప్రాణం ఉంటుంది కనుక వాటిని తుంపడం అనేది ఒక ప్రాణిని బాధ పెట్టినట్లేనని అర్థం చేసుకోవాలి. అందుకే సరిపడా పూలు లేకపోతే దానికి బదులుగా మనము అక్షతలను ఉపయోగించుకోవచ్చు. ఉన్న కొన్ని పూలను దేవుడి పటాలకు అలంకరించి ఆ తర్వాత మిగిలిన పటాలకు కానీ విగ్రహాలకు కానీ అక్షతల్ని సమర్పించవచ్చు. అక్షతలు అంటే కలకాలం ఉండేవి అని అర్థం. కాబట్టి వీటి విషయంలో ఎలాంటి సందేహం లేదండి. కాబట్టి మిగిలిన ఫోటోలకు కానీ విగ్రహాలకి కానీ మనము అక్షతలను అయితే పెట్టుకోవచ్చు. పూజకు పూలు లేకపోయినా పర్వాలేదండి. పూలను మటుకి ఎప్పుడూ కూడా విడదీసి రెక్కలుగా చేసి పటాలకైతే పెట్టుకోకూడదు. అది చాలా తప్పండి. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.